హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్స్ పరీక్షల షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. జనవరి 3వ తారీఖు నుండి జనవరి 20వ తారీఖు మధ్యలో రోజుకు 2 సెషన్లలో మనకు టెట్ పరీక్షలు నిర్వహించబోతూ ఉన్నారు. టెట్కి 2 లక్షల పైచీలకు అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో 1,82,000 వరకు స్కూల్ అసిస్టెంట్ సెకండ్ పేపర్ వాళ్ళు మరి టెట్ రాయడానికి అప్లై చేసుకున్నారు. అదేవిధంగా సెకండ్ పేపర్ తర్వాత ఫస్ట్ పేపర్ హెచ్జిటి రాసే వాళ్ళు 82,000 మందికి పైచీలకు అప్లై చేసుకున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. సో ఇన్ని రోజులు అందరూ గ్రామ పంచాయతీ ఎన్నికలు, వాళ్ళ ఊర్లల్లో ఎన్నికల సందడి హడావుడి, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళ సిస్టర్స్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ మదర్ ఎంతోమందికి వాళ్ళ బంధువులందరూ కూడా సొంత గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. చాలామంది బుక్కులు పక్కన పెట్టి వాళ్ళ సొంత అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తమ్ముళ్ళను, బాబాయిలను, పిన్నిలను, వాళ్ళ నాన్నలను, తల్లిలను గెలిపించుకోవడానికి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసినారు ప్రచారంలో నాకు తెలిసినది. సో ఏంది, మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ నెల 20 లేదా డిసెంబర్ 20 లేదా 22న సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. సో మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల యొక్క తంతు ముగిసింది. ఇక నిరుద్యోగుల తంతు మొదలైంది. మెయిన్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది ఎంత భారీ స్థాయిలో ఉన్నదో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందులో మెయిన్గా డిఎస్సి అంటే తెలంగాణ రాష్ట్రంలోని బిఎడ్, డిఎడ్ చేసిన వాళ్ళకి సివిల్స్ ఎగ్జామ్స్ మాదిరి తెలంగాణ సివిల్స్ ఏది అంటే అది డిఎస్సి మాత్రమే అని ముక్త కంఠంతో ప్రతి ఒక్క బిఎడ్ అండ్ డిఎడ్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క సోదరుడు చెప్తాడు. దానికి డిఎస్సి మనము ఎగ్జామ్స్ రాయాలి, టీచర్ ఉద్యోగం సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి, మంచి మెరిట్ మార్కులు తెచ్చుకోవాలి. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్లో మీకు బ్రహ్మాండమైన మెరిట్ స్కోర్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా డిఎస్సిలో విజయం సాధించడానికి, టీచర్ ఉద్యోగం పొందడానికి మీకు ఈ టెట్ సుదర్శన చక్రం లాంటిది, చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ టెట్లో 20 మార్కుల వెయిటేజ్ ఉన్న కారణంగా టెట్లో 12 నుండి 15 మార్కులు స్కోర్ చేసుకున్నట్టయితే వెయిటేజ్ ప్రకారం మీకు డిఎస్సిలో టీచర్ పోస్టు, టీచర్ ఉద్యోగం సాధించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో 2025 సంవత్సరంలో ఈ యొక్క టెట్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. టెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. టెట్ కన్వీనర్ నిన్నటి రోజున టెట్ కంప్లీట్లీ ఎన్ని సెషన్లో నిర్వహించబోతున్నారో, ఎలా నిర్వహించబోతున్నారు అనేది ఒక బ్రీఫ్ పట్టికనైతే ఇవ్వడం జరిగింది. మీరు అది చూడని వాళ్ళు ఈ వీడియో చూడండి. ఇందులో మీకు పూర్తిగా నేను చెప్పేస్తున్నాను, డీటెయిల్స్ చూసుకోండి. మనకు జనవరి 3 నుండి జనవరి 20 వరకు ప్రతిరోజు 2 సెషన్స్లో మనకు టెట్ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30కి వెళ్ళి మొదటి సెషన్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 11:30 గంటలకు మొదటి సెషన్ ఎగ్జామ్స్ ముగించబడతాయి. మధ్యాహ్నం మనకు 2 గంటలకెళ్ళి సెకండ్ సెషన్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే సాయంత్రం 4:30 గంటలకి సెకండ్ సెషన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇట్లా డైలీ 15 సెషన్లో అంటే 15 సెషన్లో మొత్తంగా టెట్ ఎగ్జామ్స్ను నిర్వహించబోతుంది ఈ టెట్ నిర్వహించే టెట్ కన్వీనర్. సో ఎవరైతే మిత్రులారా ఇంతవరకు సిలబస్ 30%, 40% కంప్లీట్ చేసుకున్నారో మీరు పూర్తిగా సిలబస్ను ఇంకా అవపోసనం పట్టండి. టెట్ అనుకున్నంత ఈజీగా రావట్లేదు. ప్రతిసారి టెట్ తన యొక్క కఠినత్వాన్ని నిరూపించుకుంటుంది. ప్రశ్నల సరళి మారింది, అడిగే విధానం మారింది. సో అభ్యర్థులు ఒకంత గందరగోళానికి గురవ్వకుండా చాలా చక్కగా చదవండి. చదివిన దానిని ఎంతవరకు మీరు ప్రజెంటేషన్ చేస్తున్నారు, ఎంతవరకు మీకు అది ఉపయోగకరంగా ఉన్నది అనేది మీరు ఒక విధంగా మోడల్ పేపర్స్ చేయండి, టెస్ట్ సిరీస్లు చేయండి. మీకు ఒక సామర్థ్యం ఎంతవరకు ఉందో అనేది మీరు తెలుసుకోండి. ఎందుకంటే టెట్ ఇప్పటికి మొదలై ఇన్ని సంవత్సరాలైనా క్వాలిఫై కాని వాళ్ళు దగ్గర 1,00,000 పైచీలకు అభ్యర్థులు ఉన్నారంటే టెట్ ఎంత కఠినంగా వస్తుందో చూడండి. ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే మనకు 2026 సంవత్సరంలో డిఎస్సి వస్తుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి అన్న 4,500తోని
డిఎస్సి రాబోతుంది అంటున్నారు. అంటే టెట్ ఇక్కడ మీరు ఎగ్జామ్స్ రాస్తే డిఎస్సి అక్కడ వస్తుంది. 2026లో డిఎస్సి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి స్వయంగా తన నోటితో 4500 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి పాఠశాల విద్యాశాఖ నుండి టీచర్ పోస్టులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మిత్రులారా, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉన్న సమయాన్ని, పుణ్యకాలాన్ని గంగలో మిక్సింగ్ చేసేసుకొని బాధపడకండి. ఎందుకనంటే మనకు అవకాశం రాక తలుపు తట్టినప్పుడు సిద్ధపడి ఉండాలా, చదివి ఉండాలా. మీరు అలా చేయకపోయి ఉంటే మళ్ళొకసారి భారీ నష్టాన్ని మీరే మూటగట్టుకున్న వారు అవుతారు. ఎందుకంటే 2024 డిఎస్సి ఫలితం అందరికీ మర్చిపోలే. చాలామంది ప్రిపరేషన్ సరిగ్గా చేయక అక్కడ చాలామందికి అవకాశం కోల్పోయినారు. అవకాశం మీ చేతుల్లోనే ఉంది, అందిపుచ్చుకోండి, చదవండి, ఖచ్చితంగా సక్సెస్ సాధించండి. మనకు సోషల్ స్టడీస్ వాళ్ళకైతే మనకు 5-6 తారీఖులలో మనకు మరి ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్ ఉంది. దానికంటే ముందు వీళ్ళకు ఉంది, మన మ్యాథ్స్ అభ్యర్థులకు ఉంది. తర్వాత ఒక 6 లేదా 5 సెషన్లు అంటే 5 రోజుల పాటు కంప్లీట్గా ఈ ఫస్ట్ పేపర్ పిల్లలకు ఉంది. ఒకసారి నేను ఈ పట్టిక, ఈ కాలం పక్కన అంటే నా వీడియో పక్కన ఈ బాక్స్లో నేను దానికి సంబంధించిన డీటెయిల్గా మీకు ఇది ఒక న్యూస్ ఇస్తున్నాను, అది చూసుకోండి. ఒకవేళ మీకు ఇంకా కావాలంటే నిన్నటి రోజున అన్ని పేపర్లో వచ్చింది, ఒకసారి దాన్ని ఫాలో అవ్వండి. నిత్యం చాలామంది ప్రిపరేషన్లో ఉండి ఈ యొక్క సమాజంలో ఏం జరుగుతుంది, అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, అదేవిధంగా టెట్ యొక్క షెడ్యూల్స్ ఏంటి అనేది కూడా మర్చిపోయి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని కూడా మర్చిపోయి, ఎప్పుడు జరుగుతాయని మర్చిపోయి అంత బిజీగా ప్రిపేర్ అయ్యే వాళ్ళని కూడా చాలామందిని చూసిన. నేను చాలామందిని చెప్పాలంటే గురుకుల కూడా ఆన్లైన్ ఎగ్జామ్ జరిగినాయి. టెట్ కూడా ఆన్లైన్ ఎగ్జామే, ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు. టెట్ ఆన్లైన్ ఎగ్జాము మొదటి సెషన్ 11:30కెళ్ళి మొదటి సెషన్ 9 గంటలకెళ్ళి ఉదయం 11:30 టైంకి అయిపోతుంది. రెండో సెషన్ 2 గంటలకు వెళ్ళి 4:30 మధ్యలో కాలంలో అయిపోతుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో జరుగుతాయి. చాలామందికి టైం తెలవక, ఏ టైంకు ఏ సెషన్లో వాళ్ళకు వచ్చింది టైం అని తెలవక చాలామంది ఇన్ టైంకి వెళ్ళలేక ఆన్లైన్ ఎగ్జామ్స్ మిస్ అవుతారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే 1 గంట ముందే ఉండాలి. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మాదిరిగా 1/2 అవర్లో మనం రీచ్ అయిపోతాం సెంటర్కి అన్నట్టు ఉండదు. ఆన్లైన్ ఎగ్జామ్ గంట ముందు, గంటన్నర ముందు ఉంటే మీకే మంచిది. ఎందుకంటే గంట ముందు ఉంటే ఏమవుతుందంటే మిమ్మల్ని తొందరగా లోపలికి పంపించేసి వాళ్ళు దానికి సంబంధించిన ప్రాసెస్, ఎగ్జామ్ సంబంధించిన ప్రాసెస్, బయోమెట్రిక్ ఇవన్నీ కూడా మీకు తీసుకుంటారు. ఇదంతా గందరగోళంగా ఉండద్దనే ఉద్దేశంతోనే కాలేజ్ మేనేజ్మెంట్, ఆ యొక్క సెంటర్స్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణగా, పద్ధతిగా అభ్యర్థులందరినీ లోపల తీసుకుపోయి బయోమెట్రిక్ ఇప్పించుకొని సిస్టమ్స్ లాగిన్ అయ్యి వాళ్ళ సర్వర్స్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకొని నెట్వర్క్ టెస్టింగ్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు లేట్గా వస్తే అనుమతించరు అనమాట. అందుకని చెప్పేసి టెట్ టైం చూసుకొని వెళ్ళి రాసుకోండి. ఎందుకంటే గురుకుల కూడా చాలామంది ఇన్ టైంకి వెళ్ళలేక, ఏ సెషన్లో వాళ్ళకి ఎగ్జామ్ ఉందో తెలియక, కొంతమంది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఎగ్జామ్ ఉన్నది పోయి గురుకుల ఎగ్జామ్స్ మిస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్నటి రోజున కూడా 2024లో కూడా చాలామందికి టెట్ మార్నింగ్ సెక్షన్ అయి ఉంటే వాళ్ళు తెలియక మధ్యాహ్నం సెషన్ అని పోయి కూడా పాపం టెట్ రాయకుండా వెనుక తిరిగిన వారు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి. అందుకనే నేను ఇవన్నీ చూసి ఉన్నాను, చాలామంది కూడా తెలుసు. అలాంటి మిస్టేక్స్, అలాంటి తప్పిదాలు మీరు చేయకూడదనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ చెప్తున్నా, టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇన్ టైంలో వెళ్ళండి. రోజు 2 సెషన్లో ఎగ్జామ్ జరుగుతుంది. మొత్తంగా 15 సెషన్లో ఎగ్జామ్ జరగబోతుంది. జనవరి 3వ తారీఖు నుండి జనవరి 20వ తారీఖు వరకు ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. కాబట్టి మీరు సిద్ధపడండి, టైం లేదు. ఈ రోజుకి వచ్చేసి మనము ఈ 18వ తారీఖు, డిసెంబర్ 18వ తారీఖు ఇక ఉంది, చాలా తక్కువ టైంలో ఉన్నాం. సో చదవండి, బాగా హార్డ్ వర్క్ చేయండి. డిఎస్సి 2026 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే చాలామంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కువగా ఈ ఎడ్జిటి పిల్లలకు మంచి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా తక్కువనే పోస్టులు ఉన్నా కూడా అప్పటి వరకు ఇంకా పోస్టులు కలుస్తాయి, చాలా పోస్టులు వస్తాయి. ఒక 11,000 నుంచి 12,000 వరకు మరి డిఎస్సిలో పోస్టులు కలపాలి. ఒక మంచి జంబో డిఎస్సి, ఒక మెగా డిఎస్సి వస్తే చాలామందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా కానీ మిత్రులారా, క్రమశిక్షణతో చదవండి, హార్డ్ వర్క్ చేయండి, సిన్సియర్గా విజయం మీ చెంతకు చేరుతుందని విశ్వసిస్తూ